హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు మన రెసిపీ బటర్ గార్లిక్ ఫిష్ ఫ్రై. రెగ్యులర్గా ఫిష్ని డ్రైగా కాకుండా ఈ రెసిపీని కొద్దిగా వెట్గా, యమ్మీగా, స్పైసీగా చేసుకుందాం. ఇది సూపర్గా ఉంటుంది. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకుందాం. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకుందాం. ఈ మిశ్రమంలో బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని కూడా వేసుకొని ఫుల్ గా కోట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా అన్ని ఫిష్ పీసెస్ కి మసాలా బాగా పట్టించి కనీసం 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్ లేకపోతే బయట పెట్టి కూడా ఉంచుకోవచ్చు. 1 అవర్ తరువాత ఒక పాన్ లో నూనె పోసుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ని వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ లో వీటిని ఫ్రై చేసుకుని ఒకవైపు ఫ్రై అయిన తరువాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా వేయించుకుని వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకుని మిగిలిన ఫిష్ పీసెస్ ని కూడా వేసి వేయించుకుందాం. ఒక పాన్ లో 50 గ్రాముల బటర్ వేసుకొని బటర్ బాగా కరిగిన తరువాత 1 టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లం, తరిగిన ఒక పచ్చిమిరపకాయ, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసి బాగా వేయించుకుందాం. ఒక చిన్ని బౌల్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కొద్దిగా నీళ్లు పోసి లంప్స్ లేకుండా కలుపుకొని దీనిని గార్లిక్ ఫ్రైలో వేసుకుందాం. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకొని దీనిలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకుందాం. 2 నిమిషాలు బాగా కలిపి వేయించి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని వేసుకుందాం. దీనిలో కొత్తిమీర కూడా వేసి 4 నుండి 6 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికిన తరువాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా కొత్తిమీర వేసి సాస్ ఫిష్ పీసెస్ కి పట్టే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఇది చాలా యమ్మీగా భలే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.